పురాతన ప్రగ్యోతిషపురంలో అహంకారంతో మునిగిన మహాబలశాలి అయిన రాజు రాజ్యభారం చేపట్టాడు. అతడే నరకాసురుడు. విష్ణుమూర్తి వరప్రసాదంతో బలాన్ని పొందినా అతని హృదయం క్రూరతతో, లోభంతో నిండిపోయింది. ఆ రాజ్యంలో వెలుగు క్రమంగా మసకబారిపోయింది. నరకాసురుని దౌర్జన్యంతో విసిగిపోయిన దేవతలు, ఋషులు వైకుంఠానికి చేరి శ్రీమహావిష్ణువు, మహాలక్ష్మీదేవి సన్నిధిలో మొరపెట్టుకున్నారు. ప్రభూ, ఈ అంధకారానికి ముగింపు ఇవ్వండి అని ప్రార్థించారు. భూదేవి ఒడిలో జన్మించిన నరకుడు దేవసంతానమే అయినా ధర్మమార్గం విడిచి అధర్మం వైపు పయనించాడు. ఒక శాపం ప్రకారం అతని అంతం తన తల్లి దేవి అవతారమే చేస్తుందని భవిష్యవాణి వినిపించింది. ధర్మస్థాపన కోసం శ్రీకృష్ణుడు తన సహధర్మచారిణి భూదేవి అవతారమైన సత్యభామను దివ్యశక్తితో ఆయుధాలు ధరించి యుద్ధానికి సిద్ధమయ్యాడు. గరుత్మంతుడిపై శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి దానవసేనపై దాడిచేశాడు. దేవాసుర సంగ్రామం భూమిని కదిలించింది. దివ్యాస్త్రాలు, అగ్నిశక్తులు, గర్జనల మధ్య ధర్మం, అధర్మం మధ్య యుద్ధం ప్రారంభమైంది. సత్యభామదేవి తన దివ్యబాణాన్ని నరకాసురునిపై విసిరింది. అది అతని హృదయాన్ని చీల్చింది. తనను హతమార్చినది తన తల్లిదేవి అవతారమని గ్రహించి నరకాసురుడు నమస్కరించాడు. చివరి శ్వాసలో నరకాసురుడు శ్రీకృష్ణుడు సత్యభామదేవిని నమస్కరించాడు. తన మరణం బాధగా కాకుండా ఒక పండుగగా గుర్తించాలని కోరుకున్నాడు. ధర్మం అధర్మంపై గెలిచిన రోజు అని. అలా ప్రారంభమైంది దీపావళి, వెలుగుల పండుగ. కృష్ణుడు, సత్యభామ విజయంతో ద్వారకకు తిరిగిరాగానే ప్రజలు ఆనందంతో దీపాలు వెలిగించారు. చీకటి తొలగిపోయి ధర్మం ప్రకాశించింది. ఆ రోజునుంచి ప్రతి దీపావళి మనకు గుర్తుచేస్తుంది, ఎంత గాఢమైన చీకటైనా సత్యం, ప్రేమ, వెలుగు ఎప్పటికీ గెలుస్తాయి. ఈరోజు మీరు వెలిగించే ప్రతి దీపం ధర్మం, అధర్మంపై గెలిచిన ప్రతీక. వెలుగు ఎల్లప్పుడూ గెలుస్తుంది. శుభదీపావళి, వెలుగుల విజయం.